నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పిఎసిఏ చైర్మన్ ఆల్లె జనార్దన్ ఆధ్వర్యంలో సాలూరా ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఈ క్రికెట్ పోటీలను సంక్రాంతి పండుగ నేపథ్యంలో చేపట్టడం జరుగుతుందని, బోధన్, సాలూరా మండల గ్రామాల నుంచి క్రీడా జట్లు ఇందులో పాల్గొంటున్నాయన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ కు గ్రామ ప్రజలు మరియు పలువురు ప్రముఖులు సహకరిస్తున్నారని, గత 9 రోజులుగా నిర్వహించిన ఈ కార్యక్రమం గురువారంతో ముగియగా విజేతగా సాలూరా గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ టీం కల్లుర్తి గ్రామంపై గెలిచిందని, విజేతకు ఎస్పీఎల్ నిర్వాహకులు ఆల్లె జనార్దన్, తహసీల్దార్ శశిభూషణ్ తదితరులు ప్రముఖులచే 22,222 రూపాయల నగదును, రన్నరప్ కు 11,111 రూపాయల నగదును, ట్రోఫీని అందజేయడం జరిగింది. ఈ పోటీలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎల్ నిర్వాహకులు ఆల్లె జనార్దన్, మండల తహసీల్దార్ శశిభూషణ్, ఉపాధ్యాయులు శంకర్, ప్రముఖులు రమేష్, గంగాధర్, మందర్న రవి, ఖాజాపూర్ రమేష్, బసవంతరావు, సురేష్, రాహుల్, లక్ష్మణ్, రవి, ప్రముఖులు, గ్రామ పెద్దలు, యువత, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. టీం సభ్యుల సందర్భ టీం వాళ్ళు కూడా మాకు మంచి సహకారం అందించండి. గ్రామానికి గారికి సన్మానం జరుగుతుంది, రావాలన్నది టీం వాళ్ళు. ఈ రోజుల నుంచి సాలూరా గ్రామంలో మరి పిఎస్సిఎస్ చైర్మన్ ఆల్లె జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ బోధన మరియు సాలూరా మండల గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు నిర్వహించడం జరిగింది. చాలా సంతోషము. గత 4 సంవత్సరాల నుంచి ఈ క్రికెట్ టోర్నమెంట్స్ అనేటటువంటివి సాలూరా గ్రామంలో నిర్వహించడం జరుగుతున్నది. మరి పండగ రోజులు కూడా అందరూ కూడా ఇంటి దగ్గర పండగ చేసుకొని వచ్చి ఇక్కడ చాలా క్రీడాకారులందరూ కూడా వారి యొక్క క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఇక్కడ నిర్వహించడము, దానికి తగ్గట్టుగానే క్రీడాకారులు కూడా పాల్గొనడం చాలా సంతోషము. గత 4 సంవత్సరాల నుంచి మరి జనార్దన్ గారు ఈ టోర్నమెంట్స్ నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించే రీతిలో మరి నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందే వారు చెప్పినట్టు కేవలం సాలూరా, బోధన మండలాల నుంచే కాకుండా ఇంకా భవిష్యత్తులో చుట్టుపక్కల మండలాల గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా మరి ఆ క్రీడాకారులను ప్రోత్సహించే రీతిలో ఇంకా టీంలను ఎక్కువ స్థాయిలో పాల్గొనేటట్లు చేసినటువంటి ఛత్రపతి శివాజీ టీం గారికి ప్రత్యేక అభినందనలు. మరియు మాకందరికీ సహకరించిన చుట్టుప్రక్కల విలేజ్ వాళ్ళకి అందరికీ నా యొక్క అభినందనలు. సంక్రాంతి, కనుమ అంతా ఇక్కడే జరుపుకొని చాలా ఆనందోత్సవాలతో జరుపుకోవడం జరిగినది. అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. జరుగుతున్నది ఇదే విధంగా ఈ మండలం కాకుండా పక్క మండలం నుంచి కూడా అన్ని విలేజ్ల నుంచి అన్ని టీములు వస్తూనే ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇటువంటి మళ్ళీ క్రికెట్ మంచి టోర్నమెంట్ని అన్ని రకాలుగా ఇంకా పెద్ద మొత్తంలో జరుపుతామని చెప్పి ఇచ్చేస్తున్నాము. మరియు అదేవిధంగా ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని తర్వాత వాళ్ళు కూడా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటారని ఆశిస్తున్నాను. మరియు క్రీడలో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడికి, ఫైనల్గా ఆడినటువంటి కల్దుర్తి అండ్ సాలూరా క్రీడాకారులకు కూడా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ అభినందనలు తెలుపుతూ ఈ ఫైనల్ మ్యాచ్లో వచ్చినటువంటి ఛత్రపతి శివాజీ సాలూరా టీం వారికి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే రన్నర్గా ఉన్నటువంటి కల్దుర్తి టీం వారికి కూడా ప్రత్యేకంగా మా సహకార సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ యొక్క గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి మా గౌరవ అధ్యక్షులు ఆల్లె జనార్దన్ గారికి మరియు మేనేజ్మెంట్ కమిటీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు. ప్రాంతాలకు కూడా మన పిల్లలు చదువు నిమిత్తము, ఉద్యోగ నిమిత్తము ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ సంక్రాంతి పండుగ నిమిత్తమున మన గ్రామానికి వచ్చేసి మరి గ్రామంలో ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని, పండుగ వాతావరణం నెలకొల్పేందుకు
ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి పాటలతోటి ఈ గేమ్స్ నిర్వహించడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేసి మళ్ళీ మనం చిన్ననాటి స్నేహితులు కలుసుకోవడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి పెద్ద మనుషులు కలుసుకోవడం కానీ ఈ ఆటల వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు దాదాపు ఈ మన సాలూరా మండల కేంద్రమైనటువంటి ఈరోజు ఈ సొసైటీ గ్రౌండ్లో చూస్తూ ఉంటే మన మండలంలో ఉన్నటువంటి మొత్తం యూత్ అంతా ఇక్కడనే ఆసీనమైనట్టు అనిపిస్తూ ఉంది. దీనివల్ల మనము క్రీడల వల్ల మనకు అంతకుముందు రమేష్ అన్న చెప్పినట్టు, ఎందుకంటే క్రీడలు ఆడుతూ ఉంటే ఆరోగ్యంగా హెల్త్గా ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో చిన్నప్పుడు మేమంతా కుస్తీ పోటీలు, క్రికెట్ పోటీలు అన్నీ ఆడుతూ ఉంటాం. మళ్ళీ మీరు ఆడుతూ ఉంటే కూడా మాకు పాత రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి పోటీలు, పండుగలకు, పబ్బాలకు కనీసం కబడ్డీ పోటీలు కానీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.